ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అండ్ నోరు చేదుగా ఉండి ఏదన్నా కారంగా ట్రై చేయాలనిపిస్తే మాత్రం ఈ పచ్చడి తప్పకుండా తినాల్సిందే. ఒక్క ముద్దతో మాత్రం అస్సలాగరు. కారం కారంగా అసలు అద్దిరిపోతుందనుకోండి. ఈ పచ్చడి కోసం పండు మిరపండ్ల పేస్ట్ అలాగే వెల్లుల్లిని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టడం అయ్యాక ఇంగువ, వెల్లుల్లి తిరువాత వేసుకుంటే అంతేనండి. ఈ పచ్చడి రెడీ అయిపోతుంది. చిన్నప్పుడు మా అవ్వ ఈ పచ్చడిని చేసి పెడితే పిల్లలందరము ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం. అండ్ తెల్లగడ్డ కోసం అయితే కొట్టుకునే వాళ్ళం. ఈ మిరప్పండ్లు జనవరి, ఫిబ్రవరి టైంలో హైదరాబాద్ సైడ్ చాలా ఎక్కువగా దొరుకుతాయి. వీటినే తొక్కులా చేసుకుని ఇయర్ అంతా వాడుకుంటారు. మనకి ఇయర్ అంతా పండిన మిరపకాయలు దొరుకుతాయి కదా అనుకుంటే తప్పండోయ్. ఆ టేస్ట్ వేరే, ఈ టేస్ట్ వేరే. ఆ మిరపకాయలు, ఈ మిరపకాయలు రెండు ఒకటే కాదండోయ్. పెళ్ళయ్యాక మా వారికైతే ఈ మిరప్పండ్ల పచ్చడి అంటే అంత ఇష్టం అయిపోయింది. మరి దీనికి ఫ్యాన్ అయిపోయారు. అదే పనిగా మా అమ్మతో ఈ తొక్కు నిప్పించుకుని వచ్చి అప్పుడప్పుడు ఇలా పచ్చడి చేసుకుని తింటూ ఉంటాం. ఇంగువ, వెల్లుల్లి తిరువాత పెట్టుకుని నూరుకున్న ఈ మిరపళ్ళ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కలుపుకొని మన అమ్మమ్మ, నాన్నమ్మలు మనకి ఈ ముద్దలు పెడుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదండి. నాకైతే ఊహించుకుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. మరి కారంగా టేస్టీగా ఎంతో రుచిగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు తెలియజేయండి. మీకు ఈ రెసిపీ ఆల్రెడీ తెలుసా? అయితే కమెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి.